వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. 16 ఏళ్లలోపు పిల్లలు డిజిటల్ మీడియా కంటెంట్ కి దూరం పెట్టాల్సిన అవసరం ఉందని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం అలాంటి వాటిపైన పూర్తిగా నిషేధిస్తూ ఒక గ్రేట్ డెసిషన్ తీసుకుంది. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా దీని సాధ్యాసాధ్యాలు గమనించి ఈ రకమైన ప్రయత్నం చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది రావాలి. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని కంటెంట్లు చూస్తే గనక పిల్లలకి ఎక్కడ సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. వాళ్ళు ఏం చూస్తున్నారు, చూసిన దాని నుంచి ఏం నేర్చుకుంటున్నారు అంటే కొన్ని నేర ఘటనలు మనం చూస్తే గనక మైనర్లు వాటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉండటం, మైనర్లు నేరస్తులుగా మారుతూ ఉండటం చాలా బాధాకరమైన విషయం. మైనర్లే కదా, తెలిసి తెలియక చేశారా అంటే కాదు. అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ ఎలా మారిపోతుంది, వాళ్ళ లైఫ్ పాయింట్ ఎలా ఉంటుందో కూడా మనం అంచనా వేస్తే గనుక పెద్ద డిబేట్సే జరగాలి దీనిపైన. సో ఇప్పటికైనా గవర్నమెంట్ నుంచి ఒక ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల్ని ఈరోజు ఎవరు పెద్దగా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. చాలా స్మూత్ గా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు పిల్లలు. అడిగిందల్లా ఇచ్చేయటం, ముద్దు చేసేయడం, గారాబం చేసి ఆఖరికి మన పిల్లలు మన కంట్రోల్ తప్పారు అని బాధపడడం పేరెంట్ పరిస్థితి అయిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటున్నటువంటి కంటెంట్ చూసి పిల్లలు ఎలా ప్రభావితం అవుతున్నారు, దాని నుంచి ఏం చూస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళకన్నా పెద్దవాళ్ళైన మహిళలతో కావచ్చు, లేడీస్తో సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు, గ్యాంగ్ లాగా తయారవుతున్నారు, రాబరీస్ కి పాల్పడుతున్నారు, చదువుకు తగ్గ ఉద్యోగాలు రాలేదని పక్కదో పడుతూ కొంతమంది ఏం చేస్తున్నారంటే రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతూ బంగారం లాంటి ఫ్యూచర్ ని అక్కడికక్కడే వాళ్ళ చేతులా బద్నం చేసుకుంటున్నారు. దీనికి కారణం సోషల్ మీడియాలో విరివిగా వస్తున్నటువంటి కంటెంట్. దాని మీద నియంత్రణ లేకపోవటం అనేక దుష్పరిణామాలకు తావిస్తోంది అనటంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు టీనేజర్స్ చేస్తున్న పని అనునిత్యం చాలా మంది, అందరూ అని అనట్లేదు, చాలా మంది ఈ ఫోన్ స్క్రోల్లోనే మునిగిపోతున్నారు. ఏం చూస్తున్నారు అంటే చెప్పలేనటువంటి పరిస్థితులు. కొన్ని నేరాలు కేసు ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు కూడా షాక్ అయిపోతున్నారు. ఏంటి వయసుకు తగ్గ వీళ్ళు పనులు చేయట్లేదని. దీనన్నిటిపైన మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. జాయ్ కోచ్ బి రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. చాలా మంది ఈ ఫోన్ స్క్రోల్లోనే మునిగిపోతున్నారు. మా పిల్లాడు ఎందుకో చాలా వైలెంటికల్ గా బిహేవ్ చేస్తున్నాడు. థింక్ ప్రాపర్లీ అనేటువంటి కాన్సెప్ట్ కి ఇది ఉపయోగపడుతుంది. ఆగితే ఎలాంటి ప్రమాదం అనేది మరొక ఆలోచన. ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి అంటే వయసు, ఓ వ్యక్తి కూర్చున్నప్పుడు కుర్చీ లాగేయడం, పడిపోతే నవ్వడం, అలాగే సోషల్ మీడియా రాంగ్, మొబైల్ రాంగ్ అని అన్నాం. ఈ ఎడిక్షన్ పోవాలి అంటే. నమస్తే అండి. నమస్తే. సరే, ఎందుకు ఇంత ఆవేదనగా అసలు స్టాపింగ్ లేకుండా మాట్లాడుతున్నామంటే క్రైమ్ న్యూస్ కవర్ చేస్తున్నప్పుడు మాకే బాధేస్తుంది. పోలీసులు కూడా చాలా బాధపడుతూ చెప్తున్నారు. పిల్లలమ్మా ఏం చెప్తామమ్మా, చూస్తే 10-12 ఏళ్లలోనే వాళ్ళు చూసే కంటెంట్లు, వాళ్ళు చూస్తే నేర్చుకునే విషయాలు ఇవన్నీ కూడా మీడియా ముందు చెప్పడానికి కూడా భయమేస్తోంది, బాధపడుతున్నాం అంటున్నారు. ఎందుకు సార్ ఇంతలా మారిపోతున్నారు అంటే ఈ రోజు ఒక డిజిటల్ ఎడిక్షన్ వాళ్ళు మారిపోతున్న పరిస్థితి. ఏం చెప్తారు మీరు? ఎస్ అండి. సో ఇది చాలా మనం అందరం కూడా ఇందు మీద ఫోకస్ చేయవలసినటువంటి విషయం అండి. సో ఒకసారి నా దగ్గరకు ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని వచ్చి, అంటే మామూలుగా ఒక సలహా అడుగుదానని వచ్చారు. సో అడుగుతున్నప్పుడు వాళ్ళ అబ్బాయి గురించి చెప్పారు. మా వాడు మొబైల్ బాగా ఎడిక్ట్ అయిపోతున్నాడు, చాలా వైలెంటికల్ గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే వాళ్ళు మొబైల్కి ఎడిక్ట్ అయ్యాడని చెప్పలేదు, మా పిల్లాడు ఎందుకో చాలా వైలెంటికల్ గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పారు. సరే, ఇంక వాళ్ళు చెప్పినవన్నీ విన్నాక, ఓకే మీ అబ్బాయి మొబైల్ ఎంతసేపు చూస్తాడు, అది కంట్రోల్ చేయలేకపోతున్నాడు అంటే చాలా సేపు చూస్తున్నాడు, మరి ఆ మొబైలే తన వైలెంటికల్ బిహేవియర్ కారణం అయ్యి ఉండొచ్చు కదా అన్న. అలా ఎందుకు అవుతుందండి, మరి నేను మొబైల్ చూస్తాను, వాడు చూసి ఇవన్నీ నేను చూస్తాను, బాగానే చూస్తాడు, నేను చూస్తాను కదా, ఏం లేదు కదా అన్న. ఓకే అండి, మీకు ఒక విషయం అర్థం కాలేదు. మీరు చూసేది మీ అబ్బాయి చూసేది ఒకటైనప్పటికీ ఇద్దరు రిసీవింగ్ చేసుకునే దాంట్లో చాలా తేడా ఉంటుంది. ఏజ్, మీ మెచ్యూరిటీ లెవెల్ వేరు, అబ్బాయి మెచ్యూరిటీ లెవెల్ వేరు. అండ్ మనకి సైంటిఫికల్ గా కూడా మన బ్రెయిన్ ఫార్మేషన్ అవ్వడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, రైట్ అండి. సో మీకు మెచ్యూరిటీ అనేది ఒక 25 years తర్వాత నుంచి వస్తుంది. దాన్ని మనం ఏమంటాం అంటే ప్రీ ఫోటల్ కాంటెక్స్ అంటాము. ఇదేమవుతుందంటే 25 years అంటే 20 to 25 years పూర్తిగా మెచ్యూరిటీలోకి వస్తుంది, పూర్తిగా డెవలప్ అవుతుంది మన బ్రెయిన్ లో ఉన్నటువంటి ఇది. దీని యొక్క పని ఏంటంటే మనని లాజికల్ గా ఆలోచించడం, థింక్ బియాండ్ గా చేయడం, సో పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించేటట్టు చేయడం. ఒక విధంగా థింక్ ప్రాపర్లీ అనేటువంటి కాన్సెప్ట్ కి ఇది ఉపయోగపడుతుంది. ఓకే.
అయితే ఇది పిల్లల్లో ఉండదు. పిల్లల్లో ఇది పూర్తిగా డెవలప్ అవ్వదు. కాబట్టి వాళ్ళు ప్రాపర్గా థింక్ చేయలేరు. సో వాళ్ళకు ఉన్న డెవలప్ అవుతున్నది ఏంటి, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఏంటి, అమిగ్డాలా అనేటువంటి ఒక ఎమోషనల్ సెంటర్డ్ పాయింట్ అనేది వాళ్ళ బ్రెయిన్లో బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో మనని ఎమోషన్స్ కనెక్ట్ చేసి ఉంచడం. సో పిల్లలకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వీడియో చూసినప్పుడు దానికి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు. సో మనం కనెక్ట్ అవ్వం బికాస్ మనకి మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఉంది కాబట్టి ఇది అనేది మనకు ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. మనకి జ్ఞానం, విచక్షణ జ్ఞానం అనేది మనకి డెవలప్ 20s దాటాక అవుతోంది కాబట్టి. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఓటు హక్కు 18 ఏళ్ళకి కదా పెట్టారు. పెళ్లి చేసుకోవాలంటే 21 ఏళ్ళు మగవాళ్ళకి, అమ్మాయిలు 18 ఏళ్ళని పెట్టారు. సో స్కూల్లో జాయిన్ చేయాలంటే 6 ఏళ్ళని పెట్టారు. సో 6 ఏళ్ళు దాటాక స్కూల్లో జాయిన్ చేయాలి. ఎందుకంటే అప్పటికి బ్రెయిన్ ఒక 6 ఏళ్ళు దాటాక బ్రెయిన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇప్పటి నుంచి బ్రెయిన్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మరి ఓటుకి 18 ఏళ్ళు పెట్టారు అంటే అప్పటికి ఒక వాళ్ళకి డెసిషన్ తీసుకునే స్థాయి వస్తుంది. అంటే ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి అంటే ఒక వయసు రావాలి. సో ఇప్పుడు పిల్లలకి డెసిషన్ తీసుకునే శక్తి ఉండదు, వాళ్ళకి అమెగ్డాలా యాక్టివ్ గా ఉంటుంది, పూర్తిగా ఎమోషన్స్ తో వన్స్ కనెక్ట్ అయిపోతే వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉండదు, మంచి చెడుతో సంబంధం లేదు. సరే ఒక్కోసారి ఇలాగ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఒక పిల్లడు చాలా నాటిగా బిహేవ్ చేస్తున్నాడు. అంటే వస్తువులు తీసేయడం, ఎవరింటికి వెళ్తే పట్టుకెళ్ళిపోవడం, విరిపీయడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. పేరెంట్స్ చెప్తారు. సరే మాట్లాడట్లేదు, మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మొబైల్స్ వీళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి, టీవీ మొబైల్ అని అవుతుంది. సో ఖచ్చితంగా అదే అవుతుంది. మేము పేరెంట్ ఏంటి మీ అబ్బాయి ఏం మా అబ్బాయి ఏం చూడండి కార్టూన్సే చూస్తాడు, అంత మించి ఏం చూడటం. మీ వాడి బిహేవియర్ లో ఖచ్చితంగా ఏదో ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఏది ఇన్ఫ్లుయెన్స్ చూపించుకోండి అంటే మనం నేర్చుకోవాలంటే ఎవరైనా చెప్తే కదా నేర్చుకుంటాం. మనం 5 సెన్సెస్ ద్వారా చూడటం కానీ, వినడం కానీ, ఫీల్ అవ్వడం కానీ ఇట్లా చేస్తేనే నేర్చుకోగలుగుతాం. సో ఏమీ లేకుండా వైలెంట్ బిహేవియర్ ఎందుకు వస్తుంది, రాదు. సో సంథింగ్ ఐదర్ మీ దగ్గర సొసైటీలోనో లేదా ఈ టీవీలోను మొబైల్లోనూ ఎక్కడో ఒకటి చూడాలి, సంథింగ్ చూస్తేనే నేర్చుకోగలుగుతాడు. మరి మీరు చూస్తే కార్టూన్సే చూస్తున్నారు అన్నారు. సరే ఆ అబ్బాయితో కొంచెంసేపు మాట్లాడి, సరే బాబు నువ్వు ఏ కార్టూన్ చూస్తావు ఏంటి అట్లా సరదాగా, సో కొన్ని పేర్లు చెప్పాడు. సరే వాళ్ళు వెళ్ళిపోయాక నేను మా మిసెస్ కలిసి అసలు ఏంటది అని చూస్తే మ్యాటర్ ఏంటంటే అది కార్టూనే, బట్ అందులో వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇలాంటి పనులే. అంటే షాపులకి వెళ్ళడం, సైలెంట్ గా దుబ్బేసి పట్టుకెళ్ళిపోవడం, రాబరీస్ టైప్ చేయడం, సో రూమ్ నుంచి అటు వెళ్ళడం, పైనుంచి జంపులు చేయడం, క్యారెక్టర్స్ అని. సో వీళ్ళు ఎప్పుడైతే దాన్ని కంటిన్యూస్ గా చూసారో ఎమోషనల్ గా దాంతో క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు వీళ్ళు ఆ క్యారెక్టర్ లా ఫీల్ అయిపోయి అలా బిహేవ్ చేస్తారు. సో ఇక్కడ పిల్లవాడిలో ఆ బిహేవియర్ రావడానికి కారణం మొబైల్ ఫోన్ ఆర్ టీవీ అని చెప్పుకోవచ్చు. సో కార్టూనే చూస్తాడన్నా కార్టూన్ లో కూడా అది ఏ క్యారెక్టర్ ని ప్లే చేస్తోంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ ని వీళ్ళు ఓన్ చేసుకుంటారు. సో ఆ రకంగా బిహేవియర్ అది పిల్లలకి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అది ఇప్పుడు నేను చూసాను, మీరు చూసారు, పర్వాలేదు మనకు ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంది కాబట్టి విచక్షణ జ్ఞానం మనకు డెవలప్ అవుతుంది. పిల్లలకి అవ్వదు కాబట్టి ఇప్పుడు అలా దొంగతనం చేయడం మంచిగా చెడా వాళ్ళకి తెలియదు. అది చేశాడు మనం చేయాలి, మోడలింగ్ చేసేస్తారు. యాస్టీస్ గా చేయడం వలన వీళ్ళ బిహేవియర్ లో చేంజెస్ వచ్చేస్తున్నాయి. సరే ఇక్కడ దాకా బాగానే. ఒకసారి నేను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ప్రోగ్రామ్ చేస్తున్నాను. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు అందరూ కూర్చుని ఉన్నారు. ప్రోగ్రామ్ చేస్తుంటే ఒక లేచి నుంచి ఆన్సర్ చెప్పడానికి లేచి నుంచున్నాడు. కూర్చున్నప్పుడు దానికి అట్లా కుర్చీ లాగేశాడు, పడిపోయాడు. అందరూ నవ్వు. నాకు అర్థం కాలే ఏం జరుగుతుంది వీళ్ళకి. ఓ వ్యక్తి కూర్చున్నప్పుడు కుర్చీ లాగేయడం, అటు పడిపోతే నవ్వడం, అది ఫన్ చేసుకోవడం. సో తర్వాత వీళ్ళ బిహేవియర్ ని కొంచెం నేను అబ్జర్వ్ చేస్తే వాళ్ళన్నీ అలాంటి పనులు చేయడం, పక్వాన్ని తొయ్యడం, నవ్వుకోవడం. పిల్లలు ఎందుకు బిహేవియర్ ఎలా చేస్తున్నారు అంటే మోస్ట్లీ ఇప్పుడు మనం కనుక సోషల్ మీడియాలో చూస్తే కొన్ని ఫన్ క్లిప్స్ అని చెప్పేసి వస్తున్నాయి. ఈ ఫన్ క్లిప్స్ వీళ్ళు ఏంటంటే నుంచుంటే తన్నడం, నీళ్ళలోకి తోసేయడం, కుర్చీలు లాగేయడం, కింద మంట పెట్టడం, ఇలాంటి వీడియోస్ ఎక్కువ ఉంటాయి. అది ఫన్నే, వాళ్ళు చూస్తున్నది కామెడీ అనుకోండి, ఫన్ రిలేటెడ్ రీల్స్ లాగా చాలా ఉన్నాయి. వీళ్ళ బిహేవియర్ నేను అబ్జర్వ్ చేసి ఇంకొకరిని సఫర్ చేసి అందులో ఫన్ వెతుక్కోవడం. సో మేబీ పిల్లలు అక్కడి నుంచే నేర్చుకున్నారేమో. ఇప్పుడు పిల్లలకి ఇది మంచి ఇది చెడు అనేది ఎవరొకరు చెప్పాలి, లేకపోతే వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు అది చెడు అని ఆలోచన లేకుండా ఎందుకు అలా బిహేవ్ చేశారు? ఒకటి ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ చూపించింది, రెండు వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ రాలేదు కాబట్టి దాన్ని బేరీజ్ చేయలేకపోయారు. అంతే సార్. రైట్. ఇప్పుడు 2 things లో మనం ఆలోచించాలి. పిల్లలకి ఇన్పుట్ ని ఆపాలి,
ఇలాంటి వాటిని పిల్లల బ్రెయిన్ లోకి వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి. రెండు, వాళ్ళకి మనం మంచి చెడ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు కాలంలో ఈ రెండు మిస్ అయిపోతున్నాయి. పిల్లోడు తప్పు ఆగట్లేదు, చెప్పడం మోటివేషన్ కూడా వాళ్ళు లేరు కదా. అవును, ఇది వరకు అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు నాకు మా తాతగారు కూర్చోబెట్టి కథలు చెప్పేవారు. నీతి కథలు, మంచి చెడు ఇవన్నీ కథలు చెప్పేవారు. మా అమ్మగారు కథలు చెప్పేవారు. బట్ ఈ కాలంలో పిల్లలకి మంచి చెడు అని ఒక కథల రూపంలో జాగ్రత్తగా చెప్పేవాళ్ళు ఎవరున్నారు? సో చెప్పేవాళ్ళు కూడా మొబైల్కో సోషల్ మీడియాకో ఎడిక్టే, వినేవాళ్ళు ఎడిక్టే. సో అందరికి కామన్ ఇది సి. అంటే సీన్ మన జనరల్గా అంటే దాన్ని ఒక జైలు అనుకోవచ్చు, ఒక లాక్ అనుకోవచ్చు. అందులో బంధించి పెట్టి ఉండిపోయారు. సో క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండిపోయారు. కాబట్టి ఈ ఇన్పుట్ ఆగట్లేదు, చెప్పి వాళ్ళు లేరు. కాబట్టి ఇది ఖచ్చితంగా పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళకి వైలెంటికల్ బిహేవియర్ వచ్చేస్తుంది. ఈ బిహేవియర్ వల్ల వాళ్ళు ఏమైనా పనులు చేస్తారు. ఈ పని చేయడం ద్వారా ఇది అవుతుందేమో, తర్వాత నాకు పోలీసులు పట్టుకెళ్తారేమో, లేకపోతే నేను జైల్లో పెడతారేమో, ఈ ఆలోచన వాళ్ళకు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు అదేం చూడలే కదా. వాళ్ళు ఇలా చేస్తే ఫన్ వచ్చిందనే చూసారు. రైట్. సో చాలా మంది అనొచ్చు, సోషల్ మీడియా ఏం ప్రభావం చూపిస్తుంది? చాలా ప్రభావం చూపిస్తుంది. రైట్. సో ఎందుకు ఏదైతే ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తామో అది మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది. 100%. రైట్. సో సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ లైక్ ఏ జెనీ. అలావుద్దీన్ ఏది చెప్తే చేసేయడమే. అది మంచిగా చేయడం దానికి అనవసరం. అలావుద్దీన్ నాకు బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ ఇస్తుంది, నాకు ఫుడ్ కావాలంటే ఫుడ్ ఇస్తుంది, నన్ను సముద్రంలో తోసేంటే తోసేస్తుంది. సో అవర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ లైక్ జెనీ. సో అది తప్పకుండా పాస్ ఏది చెప్తే చేసేయడం. ఇప్పుడు ఏమవుతుంది, కాన్షియస్ గా మనం ఏం చేస్తున్నాం, నెగిటివిటీని చూస్తున్నాం. సో ఆటోమేటిక్ గా అదే సజెషన్ వెళ్తుంది, అదే పని చేస్తారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ రోజు ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల దాకా పిల్లలు మొబైల్ చూడకూడదు అనేది ఒక సూపర్ రూల్, చాలా మంచిది. మన దేశంలోకి, మన రాష్ట్రంలోకి కూడా వస్తే ముందుగా సంతోషించింది నేనే. ఎందుకంటే రోజు పిల్లలతో ఉండి మాకు తెలుస్తోంది వాళ్ళ బాధ అనేది. సో ఖచ్చితంగా అది చాలా మంచిది. అయితే ఇక్కడ ఓన్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఆగుతుందా? ఆగితే ఎలాంటి ప్రమాదం అనేది మరొక ఆలోచన. ఒక అలవాటుని ఎట్లా అంటారు? అది చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ మొబైల్ అడిక్షన్ అనేది, ఇందాక హ్యాపీ గురించి కూడా మాట్లాడుకుంటాం. హ్యాపీనెస్ గురించి ఏంటంటే హ్యాపీ కెమికల్ రిలీజ్ అవుతుంది మొబైల్ చూడడం ద్వారా. డోపమిన్ అనేటువంటి కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమిన్ ఏం చేస్తుందంటే అది హ్యాపీ కెమికల్, పేరుకి హ్యాపీయే, కానీ అది ఎక్కువ అయితే ఎడిక్షన్ చేసేస్తుంది. మొబైల్ కూడా వ్యసనం అయిపోతుంది. మొబైల్ కూడా ఒక ఎడిక్షన్ లా తయారు చేస్తుంది. ఎందుకంటే డోపమిన్ రిలీజ్ అవ్వడం వలన. సో డోపమిన్ ఇక్కడ ప్రమాదం. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఎడిక్షన్ పోవాలి అంటే, సో ఇప్పుడు పిల్లలు చాలా మంది మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఈ 3D గేమ్స్, రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ గేమ్లో అంతా నిరంతరం ఏంటంటే కొట్టు, కాల్చు, చంపు, చంపితే పాయింట్. ఒక వ్యక్తిని షూట్ చేసేస్తే పాయింట్లు వస్తాయి. అన్ని పాయింట్లు, అంటే ఎంత మందిని షూట్ చేస్తే అంత పాయింట్. వీడి మైండ్ సెట్ అంతా పాయింట్ల మీద ఉంటుంది, పాయింట్ల మీద ఎమోషన్ తో కనెక్ట్ అయిపోయాడు. కొట్టు, చంపు, చంపు, ఈ చంపడం అనేది వాళ్ళకి ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి చావు, కొట్టడం ఇది ఒక నార్మల్ మ్యాటర్ అయిపోయింది. ఓకే, పక్కవాడిని చంపితే వాడికి బాధేస్తుంది, కుటుంబం, ఇంత జ్ఞానం వాళ్ళకి రాదు. సబ్ కాన్షియస్ మైండ్ క్యాచ్ చేసింది, చంపడం అనేది వాళ్ళకి ఒక సింపుల్ మ్యాటర్ అయిపోతుంది. ఎందుకని వైలెంట్ బిహేవియర్ వచ్చేస్తుంది. రైట్ అండి. సో ఒకసారి అలాగే అంటే పిల్లలు వైలెంటికల్ గా మారుతున్నారు అంటే వాళ్ళకి వస్తున్న ఇన్పుట్స్ ఖచ్చితంగా గమనించాలి. వాళ్ళ చేత ఇలాంటి గేమ్స్ ఆడనివ్వకూడదు. సరే, గతంలో ఈ కోవిడ్ టైంలో అందరూ ఈ ఏదో సంథింగ్ అట్లా గేమ్ ఉందే ఆడుతున్నారని బ్యాన్ చేశారు. అయితే తెలివితేటలతో మళ్ళీ దాని లాంటిది సబ్స్టిట్యూట్ గేమ్ తయారు చేస్తున్నారు, అది ఆడేస్తున్నారు. సో ఇక్కడ మార్పు అనేది ఎక్కడ రావాలి అంటే, పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఏది కావాలని అడగరు, ఏది వద్దని అనలేరు. ఎందుకంటే వాళ్ళకి అంత తెలియదు. ఇప్పుడు మొబైల్ కావాలని ఒక పిల్లాడు వచ్చి వాడికి మనం చూపిస్తే కదా తెలుస్తుంది. ఒక పిల్లాడికి చాక్లెట్ అనేది మనం రుచి చూపిస్తే నెక్స్ట్ టైం చాక్లెట్ కావాలంట. అసలు చాక్లెట్ వాడికి ఎప్పుడు మనం చూపించాలి. సో మొబైల్ కూడా అంతే, మనంతట మనం తీసుకెళ్లి పిల్లోడికి మొబైల్ ఇస్తే మొబైల్ గురించి తెలుస్తుంది తప్ప, లేకపోతే ఇది మొబైల్ దీంట్లో ఇది చేయొచ్చు అనే విషయం తెలియదు. రైట్. సో ఇక్కడ మార్పు ఎక్కడ రావాలి అంటే పేరెంట్స్ లో రావాలి. సో నేను అందుకనే ఒక నా ఫేమస్ కొటేషన్ ప్రోగ్రామ్ కూడా ఏంటంటే, పిల్లలంటే ప్రేమ ఉన్న వాళ్ళు మొబైల్ ఫోన్ ఎలా ఇవ్వగలరు? పిల్లలంటే నా ప్రేమ, నా పిల్లాడు భవిష్యత్తు కోసం నేను ఎంతో వర్క్ చేస్తున్నాను, నా హార్డ్ వర్క్ అంతా నా పిల్లాడి కోసమే, పొద్దున్న 4 నుంచి రాత్రి 12 దాకా వర్క్ చేస్తున్నాను. మరి ఆ కుర్రాడికి మొబైల్ ఫోన్ ఇస్తే వాడు పాడైపోతున్నాడు కదా. పాడైపోయినప్పుడు నేను ఇంత వర్క్ చేసి ఇంత సంపాదించి ఏం చేసుకోవాలి? వాడి ఫ్యూచర్ కోసం అంటే వాడి ఫ్యూచర్ ని పాడు చేసేది ఖచ్చితంగా మొబైల్ ఫోన్.
అందులో డౌట్ ఏం లేదు. సో ఈ మొబైల్ ఫోను ఇందులో ఆడేటువంటి వైలెంటికల్ గేమ్స్ని ఖచ్చితంగా అయితే ఆపాలి. సో మరి పెద్దవాళ్ళు కూడా గేమ్స్ ఆడుతున్నారు కదా అని క్వశ్చన్ వస్తే ఇందాకనే మాట్లాడుకున్నాం. పెద్దవాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది, బ్రెయిన్ కి తెలుస్తుంది ఇది మంచి. ఇప్పుడు ఇంకొక పని ఉందంటే ఇది ఇక్కడ ఆపొచ్చు అని ఒక మెచ్యూరిటీ ఉంటుంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. సో పిల్లలకు ఉండదు. అండ్ మొబైల్ ఎడిక్షన్ అనేది ఒక డొపమిన్ రిలీజ్ అవడం వల్ల ఒక ఎడిక్షన్ లా మారుతుంది. కాబట్టి మనం ఏంటంటే పేరెంట్స్ దీని మీద కొంచెం ఆలోచన చేసి, ఎస్ నా పిల్లాడు భవిష్యత్తు కోసం స్టార్టింగ్ లో కూడా ఏడుస్తాడు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళని ఏడుస్తాడు అని మానిపించారు కదా, బలవంతం తీసుకెళ్తారు నచ్చ చెప్పవు. సో మొబైల్ ని కూడా అలాగే ఏదో విధంగా అవాయిడ్ చేయించగలగాలి. అయితే ఇక్కడ ఇంకో చిన్న ప్రాక్టికల్ విషయం ఉంటుంది. నేను మొబైల్ ఫోన్ చూస్తూ నా పిల్లాడికి మొబైల్ ఫోన్ చూడొద్దు అంటే ఎందుకు అంటాడు? వెంటనే క్వశ్చన్ వేస్తాడు, మరి నువ్వు చూస్తున్నావు కదా అంటాడు. పిల్లలకి మళ్ళీ అక్కడ భయం ఏముండదు, ఖచ్చితంగా అడుగుతాను నువ్వు చూస్తావు. అందుకని ఏంటంటే పేరెంట్స్ కూడా అవసరం అయినప్పుడు మొబైల్ చూసుకుంటూ పిల్లలకి కొంచెం మొబైల్ దూరంగా ఉంచుతూ, ఆ డిఫరెన్స్ అన్నమాట. ఫ్యామిలీ మొబైల్ ఈ కొంచెం పిల్లల దగ్గర మొబైల్ అనేది ఎక్కువ వాడకుండా ఉంటే సో కొంత దాకా ఇది కంట్రోల్ చేయొచ్చు. దానికి తోడు ప్రభుత్వాలు కూడా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి అది ఫాలో చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇందాక మీరు అన్నారు మంచి పాయింట్, ఒకేసారిగా మొబైల్ యూజ్ చేయడం అనేది పిల్లలకి ఆపేస్తే కష్టం కదా. ఎస్, ఒక విధంగా ఒకేసారి ఆపేస్తే కష్టం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సైకలాజికల్ గా ఏం జరుగుతుంది, వీళ్ళకి డోపమిన్ రిలీజ్ అవుతుంది, అంటే హ్యాపీ కెమికల్ రిలీజ్ అవుతుంది, అది పదే పదే పని చేయాలని చెప్తుంది. మొబైల్ నుంచి ఎంతైతే డోపమిన్ రిలీజ్ అవుతుందో దీనిని వేరే పని మీదకి డైవర్ట్ చేయాలి, అంటే ఎనర్జీని కంట్రోల్ చేయకుండా డైవర్ట్ చేయాలి. ఎప్పుడైతే ఎనర్జీని డైవర్ట్ చేశారో అంటే వీళ్ళ కోసం ఒక ఈ మొబైల్ ఆడే గేమ్ బయట ప్రాక్టికల్ గా ఆడుకునేటప్పుడు క్రికెట్ ఆడుకోవడం, ఫుట్బాల్, ఇలా ఆటల మీద పంపించాలి. మన చిన్నప్పుడంతా మేమంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గ్రౌండ్ లో ఆడుకుని అట్లాగే ఉన్నాం. ఇప్పుడు ఏమన్నా దాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర స్ట్రక్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, వీళ్ళకి మొబైల్ ఇక్కడ ఆపుతున్నాం అంటే ఇక్కడ మిగతా ఏరియాస్ లో డోపమిన్ రిలీజ్ అయ్యేటట్టు వాళ్ళ ఎనర్జీ ఫ్లో అయ్యి పిల్లలకి గ్రౌండ్ గేమ్స్ పరిచయం కాక ఇలా ఉండిపోతున్నారు. సో వాటికి మనం పిల్లల్ని అలౌ చేయాలి, కొంత టైం దానికోసం కూడా మనం ఇవ్వాలి. సో ఇది పేరెంట్స్ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకుని వీళ్ళని ఎక్స్టర్నల్ ఇలాంటి ఈ స్పోర్ట్స్లో, గేమ్స్లో, డాన్స్, మ్యూజిక్ ఇట్లాంటి వాటిలోకి పంపిస్తూ వాళ్ళని కొంత అక్కడ ఎంగేజ్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఎంగేజ్మెంట్ అనేది తగ్గుతుంది, నెమ్మదిగా స్లోలీ దీన్ని వాళ్ళు రిమూవ్ చేయగలిగితే సో బెటర్. అండ్ ఇక్కడ ఇంకో ఇబ్బంది ఏంటంటే మొబైల్ ఫోన్ అవసరం కదా అంటారు. మొబైల్ ఫోన్ అవసరమే కాదని కాదు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వస్తున్నాయి అనే పాయింట్ కూడా వస్తుంది. దానికి కూడా మనం అంటే మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్ మొబైల్లో కాకుండా ఒక ట్యాబ్లోనో దేంట్లో మిగతా యాప్స్ ఏమో ఓపెన్ అవ్వకుండా ఓన్లీ ఆ స్కూల్ యాప్ ఒకటి పెట్టుకుని అట్లా కూడా అంటే మనం వేరియస్ థింగ్స్ ఆలోచించాలి. ఈ టెక్నాలజీ అంతా మన అవసరాల నిమిత్తం క్రియేట్ చేసుకున్నవే కాబట్టి వాటిని అనవసరాల వైపు ఉపయోగించకుండా ఒక కంట్రోల్ అనేది ఉంటారు. టెక్నాలజీ అనేది ఒక నిప్పు లాంటిది, అంతే సార్. దాంతో అద్భుతాలు చేసుకోవచ్చు. ఆ నిప్పు అనేది కనిపెట్టాక అద్భుతాలు ఎన్నో చేస్తాం, ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. సేమ్ టెక్నాలజీ నిప్పు లాంటిది, చేతులు కాల్చుకోవచ్చు, శరీరాన్ని కాల్చుకోవచ్చు, సో ప్రమాదము ఉంది. కాబట్టి దాన్ని ఎంత వైజ్ గా మనం వాడుకుంటాం అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజు మనం ఈ ప్రజలకు రీచ్ అవుతున్నాము అంటే సేమ్ మళ్ళీ మొబైల్, సేమ్ మీడియా, సేమ్ సోషల్ మీడియా. అలాగే సోషల్ మీడియా రాంగ్, మొబైల్ రాంగ్ అని అన్నాం. దీని మూలాన్ని మనం రీచ్ అవ్వగలుగుతాం, అది ఉండాలి. కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి కొంచెం వాళ్ళకి వీటిని కొద్దిగా దూరంగా ఉంచగలిగితే, ఎంత దూరంగా ఉంచగలిగితే అంత ప్రయోజనం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.